టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి ఏలినట్స్ అని వెళ్ళిపోయిందండి. కాబట్టి మార్చి 29, 2025 నుంచి మీ జాతకం బాగుపడిపోయింది. మరి మనకి ఈ మార్చి 29 తర్వాత మకర రాశి వాళ్ళు ఎక్కువ మంది తాగుబోతులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే నోటికి సంబంధించిన దుర్వ్యసనాలు, కఠినంగా మాట్లాడాలు, అనవసరమైన విషయాలకు కూడా, చిన్న చిన్న విషయాలకు కూడా ఇలాంటివి జరుగుతాయి. మరి మీ భార్యల దగ్గర, మీ ఆప్తుల దగ్గర, అలా మంచోళ్ళ దగ్గర అలా మాట్లాడకూడదు. చెడ్డోళ్ళ దగ్గర మాట్లాడేసేయండి, అలా పర్వాలేదు, తిట్టిపడేయండి, ఏం పర్వాలేదు. అలాగే ఈ యొక్క బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు అన్నీ కూడా మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండడం వల్ల మీకు అత్తగారులతో చిన్న చిన్న దెబ్బలాట్లు, ఆడవాళ్ళతో మనస్పర్ధలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మే 29 తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఇప్పుడు మనకు ఆ ప్రమాదం లేదు. కాబట్టి జాగ్రత్తగా, ఇప్పుడు భాగ్యంలో ఉన్నాడు, మంచిగా ఉంటుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ఫారెన్ వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు వెళ్ళిపోండి, వచ్చేస్తే మీకు వేసాలు ఇవన్నీ కూడా. మరి చెడ్డ ఫ్రెండ్స్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి. అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు భార్యాభర్తలకు చాలా దూరంగా చాలా కాలం నుంచి మీరు కొట్లాడుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దుష్టులైనటువంటి ఆడవాళ్ళతో మీరు మాట్లాడకూడదు. మాట్లాడితే కనుక మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి మనము ఏం చేయాలా, ఈ యొక్క గురువు అనేటటువంటి కంటే కూడా కుజుడు మనకి కర్కాటక రాశిలో నేర్చబట్టి ఉన్నాడు. కాబట్టి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మేళాల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.